హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ వీడియోలో 9th లెసన్ నుంచి 12th లెసన్ వరకు 9th క్లాస్ తెలుగు అనేది వివరించుకుందాము. అంతకంటే ముందు 1 to 8 లెసన్స్ అనేవి ఇంతకు ముందు పార్ట్స్లో వివరించడం జరిగిందండి. అవన్నీ కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని క్లాస్ వైజ్ ప్లేలిస్ట్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా టెట్ అయిన డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి, ఫస్ట్ 9th లెసన్ కోరస్. ఈ పాఠాన్ని సలంద్ర లక్ష్మీనారాయణ గారు వివరించడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తము సామాజిక స్పృహ, అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి వచన కవిత. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలను చూద్దాము. పాఠ్యభాగ వివరాలు అంటే దీనిలో ప్రక్రియ గురించి ఇవ్వడం జరుగుతుంది. ప్రక్రియ వచన కవిత. ఈ పాఠం అనేది వచన కవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వము వచన కవిత. అంటే ఛందో నియమం లేని దాన్ని మనము స్వేచ్ఛా కవిత్వము, దానినే వచన కవిత అని చెప్పుకుంటాము. చెప్పేది వచనమే అయినా అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. అంటే చెప్పేది వచన రూపంలో చెప్పినా కూడా దాంట్లో కవిత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంటేనే దానిని వచన కవిత అని అంటారు. అదేవిధంగా ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. కవితాత్మకంగా ఉండి అదేవిధంగా దానిలో భావం అనేది ప్రధానంగా ఉంటుంది. నెక్స్ట్ వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పము ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. వచన కవితలు అనేవి ఏ విధంగా గుర్తించబడతాయండి? వస్తువు, అభివ్యక్తి, శిల్పము, ఇవి 3 గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పాఠము సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతము అనే కవితా సంకలనంలోనిది. ఇలా అడుగుతారండి, చావు గీతం అనేది కవితా సంకలనమా, పాటల సంకలనమా అని ఇంకా మిగిలిన 2 ఆప్షన్స్ ఇచ్చి ఇది ఏ సంకలనం అని అడుగుతారు. కవితా సంకలనం అని గుర్తుంచుకోండి. చావు గీతం అనేది సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసిన కవితా సంకలనం అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాక్యాంశాలు, పదజాల వివరాలను చూద్దాము. నెక్స్ట్ కవి పరిచయము. సలంద్ర లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ పట్టణంలో జన్మించారు. ఈయన చిన్నతనం నుంచే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నాడు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర. ఇతని యొక్క తొలి కవితా సంపుటి ఏంటంటే వేడిగాలి. వేడిగాలి అనే కవితా సంకలనం ఇతని యొక్క తొలి కవితా సంపుటి. నెక్స్ట్ 1979లో ఇతడు రచించిన చావు గీతము. చావు గీతం అనే కవితా సంపుటి సంచలనం సృష్టించింది. అదేవిధంగా దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలలో సలంద్ర రచించిన దళిత మేనిఫెస్టో అనే కవిత చాలా ప్రధానమైంది. ఇతనికి సంబంధించి ఇవి 3 మాత్రమే గుర్తుంచుకోండి. వేడిగాలి అనేది కవితా సంకలనము, అదేవిధంగా చావు గీతం అనేది కూడా కవితా సంకలనము. నెక్స్ట్ దళిత మేనిఫెస్టో అనేది కూడా ఒక కవిత. ఇవి 3 ఇతనికి సంబంధించి గుర్తుంచుకోండి. నెక్స్ట్ భాషాంశాలలో పదజాలాన్ని చూద్దాము. ఈ క్రింది పదాలకు అర్థాలను రాయండి. ఆ పదాలతో సొంత వాక్యాలు అనేవి రాయండి అంటున్నారు. సొంత వాక్యాలు అంతగా మనకు అవసరం లేదు, సో మనం అర్థాలను నేర్చుకుందాము. మేధస్సు అంటే తెలివి. నెక్స్ట్ ఆచరణ. ఆచరణ అంటే ఏంటండి? చేసేది, ఆచరించేది, దానిని ఆచరణ అంటారు. నెక్స్ట్ ప్రతిబింబము. ప్రతిబింబం అంటే ఎదురుగా కనిపించేదాన్ని మనము ప్రతిబింబము అని అంటాము. నిశ్చలత అంటే కదలనిది, నిశ్చలంగా ఉండేది, అదేవిధంగా చలించకుండా ఉండేదాన్ని మనము నిశ్చలత అని చెప్తారు. నెక్స్ట్ కోరస్ అంటే ఒకరు పాట పాడుతూ ఉంటే వారికి వంతగా పాడే వాళ్ళు ఉంటారు కదండి, వారిని గొంతు కలపడం, అంటే ఒకరు పాడుతూ ఉంటే గొంతు కలపడాన్ని కోరస్ అని చెప్తారు. నెక్స్ట్ జాతీయాలను చూద్దాము. ఈ క్రింది జాతీయాలను వివరించండి. రాళ్ళు విసరడం అంటే విమర్శించుట అర్థంలో మనము వాడతామండి. రాళ్ళు విసరడం అంటే విమర్శించడము. నెక్స్ట్ గొంతు నొక్కేయడము అంటే మాట్లాడకుండా చేయడాన్ని మనం గొంతు నొక్కేయడం అని చెప్తారు. ఆ సందర్భంలో ఈ జాతీయాలు అనేవి వాడతారు.
జాతీయాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుందండి. 9th అండ్ 10thలో ఉన్న జాతీయాలను ఖచ్చితంగా చూసుకోండి, ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో ఫస్ట్ బిట్, క్రింది పదాలను విడదీసి సందుల పేర్లను రాయండి. కొంచెం పక్కన వర్క్ అవుతుందండి, డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కొంచెం అదంతా ఏం పట్టించుకోకుండా లెసన్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి. ఇది మనము సంధిని విడదీయాలి. చూసుకోండి అంటూ, చూసుకోండి ప్లస్ అంటూ, చూసుకోండిలో ఈ అనేది వస్తుంది కాబట్టి ఇది ఇకార సంధి అవుతుంది. ఇకార సంధి సూత్రం ఏంటండి? ఇత్తునకు అచ్చుపరమగునప్పుడు సంధి అగును అనేది ఇకార సంధి యొక్క సూత్రము. నెక్స్ట్ గొంతు ఎత్తి, గొంతు ప్లస్ ఎత్తి, తూలో ఊ అనేది వస్తుంది కాబట్టి ఉకార సంధి అనేది అవుతుంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అనేది నిత్యంగా జరుగుతుంది. సో ఇది అనేది ఉకార సంధి లేదా దీనినే ఉత్వ సంధి అని చెప్పుకుంటాము. ఏంటండి ఉత్వ సంధి యొక్క సూత్రము? ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం, దీనినే ఉకార సంధి సూత్రము అని చెప్పుకుంటాము. నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాల యొక్క పేర్లను వ్రాయండి. ఫస్ట్ వన్, ముక్కలు చెక్కలు. ముక్కలు మరియు చెక్కలు, ముక్కలు మరియు చెక్కలు అనేది ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ గొంతు నొక్కేయటము. గొంతు నొక్కేయటము అంటే గొంతును నొక్కేయటము. గొంతును, ను అనేది ఏం విభక్తి ప్రత్యయం అండి, నిన్నున్లను కూర్చి గురించి. ఇది ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయం కాబట్టి ద్వితీయ సమాసం అవుతుంది. నెక్స్ట్ నా పాట అంటే నా యొక్క పాట, యొక్క అనేది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్, క్రింది పంక్తులను గమనించి వాటిలో ఉన్న అలంకారాలను గుర్తించి రాయండి. ఫస్ట్ వన్, పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే, ప్రవాహానికి నిశ్చలతకు రూపం కల్పిస్తే, ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే. ఈ విధంగా ఒక పద్యంలో లేదా ఈ వాక్యాలలో మూడింటిలో కూడా మనకు తే 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 అంటే చెప్తే, కల్పిస్తే, చెప్తే అనేది ఈ విధంగా చివరిలో వచ్చాయి కాబట్టి దీనిని అంత్యానుప్రాస అలంకారం అంటే ఒక ప్రాసగా వచ్చింది కాబట్టి అది ఎక్కడ వచ్చిందండి? చివరిలో వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ కిషోర్ లేడి పిల్లలా పరిగెత్తుతున్నాడు. కిషోర్ ఎలా పరిగెత్తుతున్నాడండి? లేడి పిల్లలాగా, లాగా వలె అని వచ్చినాయంటే అది ఉపమాలంకారం అవుతుంది. సో ఇది ఉపమాలంకారం అనే అలంకారము. నెక్స్ట్, మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది. అన్నట్లు అనేది దేంట్లో వస్తుందండి? ఓన్లీ ఉత్ప్రేక్ష అలంకారంలో వస్తుంది. ఉత్ప్రేక్ష అంటే ఊహ అని గుర్తుంచుకోండి. అంటే మనము దీనిని ఊహించి చెప్తున్నాం కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. సో మీ ఇంటి వాతావరణము పండుగ వాతావరణమా అన్నట్లున్నది అనేది ఏమవుతుంది? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్, ఈ క్రింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి. కర్మణి వాక్యాలుగా రాయమంటున్నారు అంటే ఇక్కడ కర్తరి వాక్యాలను ఇచ్చారు. కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మనము రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, ఆయన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తాడు. ఇది ఆయన అనేది మొదటగా ఉంది కాబట్టి అంటే కర్త కాబట్టి కర్తరి వాక్యం అని చెప్పుకుంటాము. దీన్ని మనము కర్మణి వాక్యంగా రాయాలి. ఏమవుతుంది? ఆయన చే అనేది వస్తుందండి. కర్మణి వాక్యంలో ఏ పదాలు చేరుతాయని కూడా అడుగుతారు. ఈ చే అదేవిధంగా బడు అనే పదాలు ఈ కర్మణి వాక్యంలో మనకి వస్తాయి, గుర్తుంచుకోండి. ఆయన చే ప్రశ్నలు సందేహాలు కోరస్ కవిత ద్వారా లేవనెత్తబడ్డాయి. బడ్డాయి అనేది ఖచ్చితంగా మనకు కర్మణి వాక్యంలో వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, నా మీద రాళ్ళు విసురుతారు. నా మీద రాళ్ళు విసురుతారు అనేది కర్తరి వాక్యము, మనము కర్మణి వాక్యంగా రాయాలి. చూద్దాము. నా మీద రాళ్ళు విసరబడతాయి. బడు అనేది ఖచ్చితంగా కర్మణి వాక్యంలో వస్తుంది. ఇది ఉంటే మనము కర్మణి వాక్యంగా గుర్తించాలి. సో ఇంతటితో 9th లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ 10th లెసన్ చూద్దాము. 10th లెసన్
వాగ్భూషణము. వాగ్భూషణము అనే పాడింది ఇరువెంటి కృష్ణమూర్తి గారు అందించడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తము భాషాభిరుచి. అంటే ఈ పాఠం ద్వారా పిల్లలకు భాష పట్ల అభిరుచిని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ప్రక్రియ వ్యాసం. అంటే ఈ పాఠం అంతా కూడా మనకు వ్యాసం రూపంలో అందించడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు, అదేవిధంగా ఇతని యొక్క కవి పరిచయం గురించి తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందింది. ఈ పాఠాన్ని డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణము అనే పుస్తకంలోనిది. ఈజీ అండి, ఏమీ లేదు ఇందులో. ఈ ప్రక్రియ అనేది ఈ పాఠం అనేది వ్యాస ప్రక్రియకు చెందింది. ఇది ఎవరు రాశారు అంటే ఇరువెంటి కృష్ణమూర్తి గారు రాసిన వాగ్భూషణం అనే పుస్తకంలోనిది ఈ పాఠ్యాంశము. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాము. డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారు 1930లో మహబూబా నగర్లో జన్మించారు. సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. నెక్స్ట్ యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, అదేవిధంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల యొక్క కార్యదర్శిగా, నెక్స్ట్ తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ మహబూబ్ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించడం జరిగింది. ఈయన ఎందులో పాల్గొన్నారండి? మహబూబ్ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించడం జరిగింది. నెక్స్ట్ తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణము, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న మొదలైనవి వీరి యొక్క రచనలు. నెక్స్ట్ కవి సమయములు, వీరి సిద్ధాంత గ్రంథం ఏంటండి? కవి సమయములు అనేది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. కవి సమయములు వీరి యొక్క సిద్ధాంతం యొక్క గ్రంథము. ఎన్నో కథానికలను, వచన కవితలను రాయడం జరిగింది. అదేవిధంగా బటనీయము శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు. 1989లో ఈయన మరణించడం జరిగింది. ఇక్కడ ఇతని యొక్క రచనలను చూద్దాము. మళ్ళీ తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణము, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న, ఇవి అన్నీ కూడా ఇతని యొక్క రచనలు. నెక్స్ట్ అదేవిధంగా ఇతని యొక్క సిద్ధాంత గ్రంథము, కవి సమయములు, ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ భాషాంశాలలో పదజాలము. ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాన్ని గ్రహించి పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. అర్థాలను నేర్చుకుందాము. ఫస్ట్ వన్, అప్రతిహతంగా. అప్రతిహతం అంటే అడ్డు లేకుండా అని అర్థం. అప్రతిహతంగా అంటే అడ్డు లేకుండా. నెక్స్ట్ అమేయమైన అంటే మితిలేని అని అర్థం. నెక్స్ట్ ఉదాసీనత అంటే నిర్లిప్తత, ఉపేక్షాభావము అంటే దేని అందు కూడా ఆసక్తి లేకుండుట అనే అర్థంలో మనం చెప్తాము. నెక్స్ట్ ఆచరణ అంటే ఏంటండి? ఆచరించడం. నెక్స్ట్ పర్యాయ పదాలు. కృపాణము అంటే కత్తి, ఖడ్గము, అసి. కృపాణం అంటే ఏంటండి? కత్తి, ఖడ్గము, అసి. నెక్స్ట్ వాక్కు అంటే మాట, పలుకు, నుడుగు. నెక్స్ట్ స్నేహము అంటే పర్యాయ పదాలు. చెలిమి, మైత్రి, నెయ్యము. నెక్స్ట్ మనసు అంటే మది, హృదయము, యద. ఇవన్నీ ఏంటండి? పర్యాయ పదాలు. నెక్స్ట్ విశ్వాసము అంటే నమ్మకము, నమ్మిక. ధ్వని అంటే చప్పుడు శబ్దం. నెక్స్ట్ ఈ క్రింది నానార్థాలను చూద్దాము.
వాంగ్మి, ధ్వని అనే పదాలకు క్రింది వాక్యాలలో నానార్థాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి అంటున్నారు. అంటే యుక్తియుక్తంగా మాట్లాడే ఉపన్యాసకుడు ఉదాత్త విషయాలే కానీ చిలుక పలుకులు వల్లించడు. వాంగ్మి అంటే ఏంటండి? యుక్తియుక్తంగా మాట్లాడేవాడు, అదేవిధంగా చిలుక, ఇవన్నీ కూడా ఇవి రెండు అనేవి వాంగ్మి అనే పదానికి నానార్థాలు అవుతాయి. ఏంటవి? యుక్తియుక్తంగా మాట్లాడేవాడు, చిలుక, ఇవి రెండు. నెక్స్ట్ ధ్వని అంటే చూద్దాము. ఆయన మాటల్లోని వ్యంగ్యార్థాన్ని గ్రహించి అభినందనపూర్వకంగా బల్లలు చరుస్తూ శబ్దం చేశారు. ఈ వాక్యంలో ఉన్న నానార్థాలు ఏంటి? ధ్వని అనే పదానికి నానార్థాలు వ్యంగ్యార్థము, అదేవిధంగా శబ్దము. వ్యంగ్యార్థము, శబ్దము. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ప్రకృతి వికృతులు. ఇక్కడ ఉన్న ప్రకృతి వికృతులను మనము రాద్దాము. చూడండి. స్నేహము అంటే నెయ్యము. స్నేహం అనే పదానికి ఏంటండి? వికృతి పదము నెయ్యము. నెక్స్ట్ హృదయం అంటే ఎడద. నెక్స్ట్ సత్తి అనే పదానికి ఏంటి? శక్తి. నెక్స్ట్ దీపము అంటే దివ్వె. దీపం అనే పదానికి దివ్వె అనేది వికృతి పదం అవుతుంది. నెక్స్ట్ భాష అంటే భాష. నెక్స్ట్ సద్దు అంటే ఏంటండి? శబ్దము. నెక్స్ట్ పానం అంటే ప్రాణం. నెక్స్ట్ శాస్త్రము అంటే చట్టము. అన్నీ కూడా అయిపోయండి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వ్యాకరణాంశాలలో సందులను ఇచ్చారు, చూద్దాము. కలోపాసనము. కళ ప్లస్ ఉపాసనము. గుణసంధి. నెక్స్ట్ అభ్యుదయము. అభి ప్లస్ ఉదయము. అభ్యుదయము ఏం సంధి అండి? యనాదేశ సంధి. తనకెంతో. తనకు ప్లస్ ఎంతో. తనకెంతో ఉత్వసంధి. నెక్స్ట్ ఉన్నతమైన అంటే ఉన్నతము ప్లస్ ఉన్నతమైన, ఇది కూడా ఉత్వసంధి. నెక్స్ట్ రసానందము. రస ప్లస్ ఆనందము, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. శక్తి సామర్థ్యాలు అంటే శక్తియును సామర్థ్యమును అంటే ద్వంద్వ సమాసం. నెక్స్ట్ పఠన శక్తి. పఠనమునందు శక్తి. నందు యందు అనేది కూడా సప్తమి విభక్తి ప్రత్యయాలు కాబట్టి సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ అభ్యుదయ పథం. అభ్యుదయమైన పథము. అభ్యుదయ పథం అంటే ఏంటండి? అభ్యుదయమైన పథము. ఇది అయినా, మైనా, దైనా అనేవి ఏ పదానికి వచ్చాయి? పూర్వపదానికి వచ్చాయి. అయినా, మైనా, దైనా అనే పదాలు వస్తే ఆ పదము విశేషణం అవుతుంది. విశేషణ పూర్వపదానికి వచ్చింది కాబట్టి పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ ఆత్మశక్తి అంటే ఆత్మ యొక్క శక్తి యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము. నెక్స్ట్ అద్భుతమైన శక్తి. అద్భుత శక్తి అంటే ఏంటండి? అద్భుతమైన శక్తి. దీనిని కూడా విశేషణ పూర్వపద కర్మధారయము అవుతుంది, సమాసం అవుతుంది. నెక్స్ట్ ఇంతటితో 10th లెసన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ 11th లెసన్ చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ 11th లెసన్ వాయసము. వాయసం అంటే ఏంటి? కాకి. వాయసం అంటే ఏంటండి? కాకి. వాయసం అనే పాఠాన్ని మామిండ్ల రామగౌడ్ అనే వ్యక్తి మనకు అందించడం జరిగింది. ఈ పాఠం యొక్క ఇతివృత్తము జీవకారుణ్యము. నెక్స్ట్ ప్రక్రియ ఆధునిక పద్యము. అంటే ఈ పాఠం మనకు ఆధునిక పద్యం రూపంలో ఉంటుంది. నెక్స్ట్
పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్య భాగము పద్య ప్రక్రియకు చెందింది. ఆధునిక కవి మామిళ్ళ రామగౌడు రాసిన రసతరంగిణి ఖండకావ్య సంపుటిలోనిది. రసతరంగిణి అనేది ఎవరు రచించారండి? మామిళ్ళ రామగౌడు. ఇది దేనికి ఏ సంపుటిలోనిది? ఖండకావ్య సంపుటిలోనిది. ఇవి రెండు గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ కవి పరిచయము. ఎవరి గురించి? మామిళ్ళ రామగౌడ్ గురించి. తెలంగాణ ఆధునిక కవుల్లో మామిళ్ళ రామగౌడ్ ఒకరు. ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన వర్ణి మండలం రుద్రూరులో బాలమ్మ మల్లాగౌడ్ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు. తెలుగు భాషపై మక్కువతో 20 ఏళ్ల వయస్సు నుండే రచనలు చేయడం ఆరంభించాడు. శబరిమాత శతకము, నరసింహ శతకము, కవి గౌడప్ప శతకము వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవిత సుధాలహరి, నెక్స్ట్ గౌడ ప్రబోధము మున్నగు రచనలను వెలువరించాడు. ఈ పేరాగ్రాఫ్ ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మళ్ళీ చూద్దాము ఈ పేరాగ్రాఫ్. అంటే ఇతని యొక్క రచనలను చూద్దాము. శబరిమాత శతకము, నరసింహ శతకము, కవి గౌడప్ప శతకము, ఇవి 3 కూడా ఇతనికి సంబంధించినవే. ఎవరికి? మామిళ్ళ రామగౌడ్. ఏమేమి శతకాలండి? శబరిమాత శతకము, నరసింహ శతకము, కవి గౌడప్ప శతకము. శతకాల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకి ఇస్తారు. అది టెట్ అయినా సరే, డిఎస్సి అయినా సరే ఖచ్చితంగా శతకాల నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఇస్తారు. సో కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇతని యొక్క రచనలు రసతరంగిణి, కవిత సుధాలహరి, గౌడ ప్రబోధము మున్నగు రచనలు ఇతని యొక్క రచనలు. నెక్స్ట్ తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగిన రచనలు చేసిన రామగౌడు సుకవి, సుధాకర, మధుర కవి, కవికోకిల వంటి బిరుదులను, పలు సత్కారాలను అందుకున్నాడు. నెక్స్ట్ భాషాంశాలు. పదజాలంలో పర్యాయ పదాలు. కాకి అంటే వాయసము, ద్వాంక్షము, బలిపుష్టము, కరటము, మావుకలి, ఇవన్నీ కూడా కాకి అనే పదానికి అర్థాలనే పర్యాయ పదాలని కూడా అంటారు. ఏంటండి అవి? కాకి అంటే వాయసము, ద్వాంక్షము, బలిపుష్టము, కరటము, మావుకలి. ఈ మావుకలి అనేది కొత్తగా వింటూ ఉంటారు, సో గుర్తుంచుకోండి. కరటము, అదేవిధంగా మావుకలి, ఇవి కూడా కాకి అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ గృహము అంటే గీము, సదనము, ఇల్లు, భవనము, ఇవి మనకు తెలిసినవి. నెక్స్ట్ సంతోషం అంటే ఆనందము, హర్షము, ప్రమోదము, ముదము అనే పదాలు గుర్తుంచుకోండి. ఇవి తెలియనివి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు 1-2 సార్లు విన్నట్లయితే గుర్తుంటాయి. సో జాగ్రత్తగా వినండి. సంతోషం అంటే ఆనందము, హర్షము, ప్రమోదము, ముదము. నెక్స్ట్ ముళ్ళు అంటే కంటకము, ములుకు, ముళ్ళు అంటే ఏంటి? కంటకము, ములుకు, ములు. నెక్స్ట్ క్రింది ఉత్పత్తి అర్థాలను చూద్దాము. బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడేది ఏంటి? బలిపుష్టము. దీనినే కాకి అని అంటాము. నెక్స్ట్ మాంసాన్ని కాంక్షించేది ఏంటండి? కాకి. నెక్స్ట్ ప్రకృతులను చూద్దాము. ఈ క్రింది వాక్యాల్లో ప్రకృతి, వికృతి పదాలు వేరుగా ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి అంటున్నారు. ఇక్కడ నేను ఈ పదాలన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. చూడండి. శ్రీ అంటే సిరి. ఇవన్నీ ప్రకృతి వికృతులండి, గమనించండి. శ్రీ అంటే సిరి. సంతసము అంటే సంతోషము. నెక్స్ట్ పక్షి అంటే పక్కి. మొగము అంటే ముఖము అంటే ఏంటండి? ముఖము. నెక్స్ట్ గృహము, గృహము అంటే గీము అనే పదాలకు అర్థము. ఇవన్నీ కూడా ప్రకృతి వికృతుల నుంచి కూడా కంపల్సరీగా ఒక 1 క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ కింద ఇచ్చిన జాతీయాలు, అదేవిధంగా సామెతలను గుర్తించి వాటిని వినియోగించే సందర్భాన్ని రాయండి అంటున్నారు. అంటే కాకి బలగం అనేది ఏంటి? జాతీయమా, సామెతనా? కాకి బలగం అనేది జాతీయం అవుతుంది.
నెక్స్ట్ కాకి పిల్ల కాకికి ముద్దు అనేది సామెత. నెక్స్ట్ కాకిగోల అనేది జాతీయంగా చెప్తారు. నెక్స్ట్ లొట్టి మీద కాకి లొల్లి అనేది కూడా జాతీయం అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మసి పూసి మారేడుకాయ చేయడం అనేది కూడా జాతీయము. మనము ఇది జాతీయమా సామెతనా లోకోక్తినా అని ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తారు, మనం జాతీయం అని గుర్తించాలి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు, కింది సందులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి వాటిని విడదీసి సూత్రాలు రాయండి అని ఇచ్చారు. సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి విషాగ్ని, అదేవిధంగా జనావాసము అనే పదాలు ఉన్నాయి. విషాగ్ని అంటే విష ప్లస్ అగ్ని, విషాగ్ని. అదేవిధంగా జన ప్లస్ ఆవాసము అనేది జనావాసము. ఇవి రెండు కూడా సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినవి. నెక్స్ట్ ఉకార సంధికి సంబంధించినవి 2 పదాలను తీసుకోవడం జరిగింది. అవి 2 ఏంటంటే చెవులందు, అదేవిధంగా పొమ్మని. చెవులందు అనేది చెవులు ప్లస్ అందు, చెవులందు ఉకార సంధి. నెక్స్ట్ పొమ్మని, పొమ్ము ప్లస్ అని, పొమ్మని, ఇది కూడా ఉకార సంధికి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ బిట్, క్రింది పదాలు విడదీసి సందులను గుర్తించి సూత్రాలు రాయండి. ఫస్ట్ వన్, దినములు ప్లస్ ఎన్ని, దినములెన్ని, ఇది ఉత్వ సంధి. నెక్స్ట్ తొడన్ ప్లస్ కొట్టి, చూడండి సరిగ్గా చూడండి, తొడన్ ప్లస్ కొట్టి, ఇది సరళాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ లొల్లి ప్లస్ అనుచు ఎడాగమ సంధి. నెక్స్ట్ ఈ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాల్లో గుర్తించండి. అవి ఫస్ట్ వన్, ఎంగిలి మెతుకులు, ఎంగిలైన మెతుకులు. అయినమైనదైన అనేది వస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ కాకి బలగం అంటే కాకి యొక్క బలగము, షష్ఠి తత్పురుష సమాసము. నెక్స్ట్ విషాగ్ని, విషము అనేది అగ్ని, అనెడి అనే పదం వచ్చిందంటే అది రూపక సమాసానికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ యమకాలంకారం గురించి ఇచ్చారండి, దాని యొక్క వివరణ అనేది చూద్దాం. ఈ క్రింది పద్యపాదాలలో ఒకే రకంగా ఉన్న మాటలను గుర్తించి రాయండి అని అన్నారు. లేమా ధనుజుల గెలువవా, లేమా నీవేల కడిగి లేచితి విటురా అంటే ఫస్ట్ వన్ లేమా, ఫస్ట్ పాదంలో ఉన్నది లేమా అండ్ అదేవిధంగా సెకండ్ పాదంలో ఉన్నది లేమా. ఇవి 2 కూడా సేమ్ పదాలు, అంటే ఒకటే రకంగా ఉన్న మాటలు. నెక్స్ట్ వన్, పారజూసిన పరసేన పారంచూచు. ఈ దీంట్లో చూచిన అనేది ఒక పదము, అదేవిధంగా పారంచూచు అనేది ఇంకొక పదము. ఇవి 2 కూడా ఒకే రకంగా ఉన్న మాటలు. పై ఉదాహరణల్లో మీరు రాసిన సమాధానాల ద్వారా మీరు ఒక విషయాన్ని గుర్తించి ఉంటారు. ఒకే శబ్దంతో కూడిన పదాలు 2 సార్లు వచ్చాయి కదా. అయితే ఇటువంటి పదాలు ఒకే శబ్దంతో ఉన్నా కూడా అర్థంలో తేడా ఉంటుంది. శబ్దం ఒకటే అయినా అర్థం అనేది తేడా ఉంటుంది. సో ఒక పదం వచ్చిన తర్వాత మరలా అదే పదం రావడం అనేది గమనించారు కదా. పై ఉదాహరణలో లేమా అనే పదం 2 సార్లు వచ్చింది. మొదటి పాదంలో ఉన్న లేమాను స్త్రీగా చెప్తాము, స్త్రీ అనే అర్థంలో. అదేవిధంగా రెండవ పాదంలో ఉన్న లేమాను చాలమా అంటే గెలువజాలమా అనే అర్థంలో ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. పారజూచు అనే పదం కూడా 2 అర్థాలు ప్రయోగించబడింది. మొదటి దానికి అర్థం ఏంటి, తేరీపార చూడటం అని. రెండవ అర్థం ఏంటి, పారిపోవ చూస్తుంది అంటే పారిపోవడానికి చూస్తుంది అని అర్థంలో వాడుతాము. ఇటువంటి పద ప్రయోగం జరిగినట్లయితే అది యమకాలంకారం అవుతుంది. ఇక్కడ ఒకటి గమనించండి, చేకానుప్రాస అలంకారము అదేవిధంగా యమకాలంకారము 2 ఒకే విధంగా ఉంటాయండి. అంటే ఈ అలంకారాలలో ఒకే రకంగా ఉన్న పదాలు మరలా రావడం అనేది జరుగుతుంది. అంటే చేకానుప్రాస అలంకారంలో ఆ పదాలు అనేవి వెంటనే అంటే అవ్యవధానంగా రావడం జరుగుతుంది, దానికి అర్థభేదం ఉంటుంది. అదేవిధంగా యమకాలంకారంలో పదప్రయోగం అనేది వెంటనే రాకుండా వ్యవధానంగా వస్తుంది.
వ్యవధానం అంటే పదాల మధ్యలో ఒకే రకంగా ఉన్న పదాల మధ్యలో వేరే పదాలు అనేవి చేరడం జరుగుతుంది. వీటికి కూడా అర్థభేదం అనేది ఉంటుంది. ఒకే రకంగా ఉన్న మాటలు వ్యవధానంగా వస్తే అది యమకాలంకారం అవుతుంది. అవ్యవధానంగా వస్తే అది చేకానుప్రాసాలంకారం అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ చూద్దాము. యమకం యొక్క లక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి అది ఉంటే దానిని యమకాలంకారం అంటాము. పదాల విరుపు వల్ల అర్థభేదం సృష్టించడం అనేది దీని ప్రత్యేకత. ఏంటండి దీని ప్రత్యేకత? పదాల విరుపు వల్ల అర్థభేదం అనేది సృష్టించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పద్యపాదం ఇచ్చి దానికి గురువు లఘువులను గుర్తించి అది ఏ పద్యపాదానికి సంబంధించిందో గుర్తించండి అంటున్నారు. ఆ పద్యపాదాన్ని చూద్దాము. ఆ పురమేలు మేలిబలి యంచు బ్రజల్ జయవెట్టు చుండన. చూడండి, ఇక్కడ నేను ఘన విభజన చేసి భరణభ భరవ అని గుర్తించాను. ఈ భరణభ భరవ అనే గణాలు ఉత్పలమాలకు సంబంధించినవి. సో ఇంతటితో 11th లెసన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ లెసన్ తీయని పలకరింపు 12th లెసన్ని చూద్దాము. 12వ పాఠము తీయని పలకరింపు. ఈ పాఠాన్ని ఇల్లందల సరస్వతి దేవి గారు అందించడం జరిగింది. ఈ పాఠం యొక్క ఇతివృత్తము మానవ సంబంధాలు, ప్రక్రియ, కథానిక. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే, ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే కథానిక అంటారు. కథానిక అంటే ఏంటి? జీవితంలో ఉన్న ముఖ్య సన్నివేశాలను మనము క్లుప్తంగా తెలియజేయాలి. అదేవిధంగా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించినట్లయితే ఆ రచనని మనము కథానిక అని చెప్తారు. నెక్స్ట్ కథనము, సంభాషణ, శిల్పము ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. కథానికలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటండి? కథనము, సంభాషణ, శిల్పము. ఈ మూడు కూడా వాటిలోని ప్రధాన అంశాలు. ప్రస్తుత పాఠ్యభాగము ఇల్లందల సరస్వతీదేవి రచించిన తులసీ దళాలు. తులసీ దళాలు అనే కథానిక సంపుటి నుంచి తీసుకోబడింది. తులసీ దళాలు అనేది కథానిక సంపుటి. నెక్స్ట్ రచయిత్రి పరిచయము. ఇల్లందల సరస్వతీదేవి స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మకత రంగంలోనికి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాలు, ఇది గుర్తుంచుకోండి, స్వర్ణ కమలాలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా ఈమె అందుకున్నారు. తులసీ దళాలు, రాజహంస ఈమె యొక్క కథా సంపుటాలు. ఏంటండి? తులసీ దళాలు, రాజహంస అనేవి ఈమె యొక్క కథా సంపుటాలు. నెక్స్ట్ 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా, అదేవిధంగా జైలు విజిటర్గా ఈమె పనిచేసింది. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఈమె ఒకరు. మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో, సందర్భాల్లో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసింది. సరళమైన, నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో ఈమె రచనలు ఉంటాయి. ఇక్కడ 2 ముఖ్యమైన పాయింట్స్ను గుర్తుంచుకోండి. స్వర్ణ కమలాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. అదేవిధంగా తులసీ దళాలు, రాజహంస అనేవి ఈమె యొక్క కథా సంపుటాలు. ఈ పాఠంలోని భాషాంశాలను చూద్దాము. పదజాలము. ఇక్కడ ఈ బాక్స్ అనేది ఇచ్చి దానిలోని పదాలకు అర్థాలను వెతికి జత చేయండి అని ఇచ్చారు. చెట్టు. చెట్టు అంటే వృక్షము, తరువు, మహిజము. చెట్టు అంటే వృక్షము, తరువు, మహిజము అని అర్థాలు. నెక్స్ట్ ఆకాశము. ఆకాశము అంటే గగనము, అంబరము. నెక్స్ట్ నిలయము. నిలయము అంటే స్థానం, నెలవు, ఆవాసము. నెక్స్ట్ రాత్రి. రాత్రి అనే పదానికి నిషిది, నిషి, రేయి అనే అర్థాలు. నెక్స్ట్ సెకండ్ బిట్. ఈ క్రింది వాక్యాల్లోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలు పాఠంలో వెతికి రాయండి అని అంటున్నారు. చూద్దామండి. అచ్చెరు. అచ్చెరు అనే పదానికి ఆశ్చర్యం అనే
వికృతి పదం ఉంటుంది లేదా ప్రకృతి పదము. సాయము అంటే సహాయము, బోనము అంటే భోజనము. వ్యాకరణాంశాలు. ఈ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. రోజులు ప్లస్ అయినా, రోజులు ప్లస్ అయినా రోజులైనా ఉత్వ సంధి. నెక్స్ట్ ఆదర ప్లస్ అభిమానాలు, ఆదరాభిమానాలు, ఆదర ప్లస్ అభిమానాలు, ఆదరాభిమానాలు. సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ లేదనక ప్లస్ ఉండా, లేదనకుండా. ఏంటండి? లేదనక ప్లస్ ఉండా, లేదనకుండా. అకార సంధి. నెక్స్ట్ వీలు ప్లస్ అయితే వీలైతే, వీలు ప్లస్ అయితే వీలైతే. ఇది ఉత్వ సంధి. నెక్స్ట్ కావలసినవి ప్లస్ అన్ని, కావలసినవన్నీ. ఇకార సంధి. నెక్స్ట్ పగలు ప్లస్ పగలు, పట్ట పగలు. ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ ఈ క్రింది విగ్రహ వాక్యాలను సమాసం చేసి సమాసం పేరు రాయండి. ఫస్ట్ వన్, అధికారం చేత దర్పము, అధికార దర్పము. చేత అని వచ్చింది కాబట్టి తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ గది యొక్క తలుపులు అంటే గది తలుపులు, యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ మంచివైన బట్టలు, అయినా మైనాదైనా వస్తే విశేషణ పూర్వపద కర్మధార్యం అవుతుంది. మంచివైన బట్టలు, మంచి బట్టలు. నెక్స్ట్ 10 సంఖ్య గల గంటలు. 10 సంఖ్య అంటే సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం అవుతుంది. 10 గంటలు, 10 గంటలు అంటే 10 సంఖ్య గల గంటలు. నెక్స్ట్ న్యాయము అన్యాయము, న్యాయము అన్యాయము అంటే న్యాయ అన్యాయాలు, న్యాయాన్యాయాలు. ఇది ద్వంద్వ సమాసానికి సంబంధించి. నెక్స్ట్ కర్తరి కర్మని వాక్యం. రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు అంటే దీనిని ఎన్నో వివరాలను రచయిత్రులచే సేకరించబడతాయి. ఎన్నో వివరాలను రచయిత్రులచే సేకరించబడతాయి. కర్మని వాక్యంలో బడు అనేది వస్తుంది, అదేవిధంగా చే అనేది కూడా వస్తుంది, గుర్తించండి. నెక్స్ట్ ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. దీన్ని ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేశారు. ఆల్రెడీ ఇక్కడ బడింది, బడు అని వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యం అవుతుంది. సో ఇక్కడ కర్తరి వాక్యం అనే మనం రాయాలి. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేశారు. నెక్స్ట్ కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు. ఇది కర్తరి వాక్యము, మనం కర్మని వాక్యంగా రాయాలి. చూడండి, కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించబడ్డాయి. ప్రచురించారు అనేది ప్రచురించబడ్డాయి అని మనము కర్మని వాక్యంగా రాయాలి. ఇది కర్తరి వాక్యం. నెక్స్ట్ వాళ్ళ భాష మార్పు చేయబడలేదు, బడలేదు వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యం అవుతుంది. దీన్ని కర్తరి వాక్యంగా మార్చినట్లయితే వాళ్ళ భాష మార్పు చేయలేదు అంతే. సో నెక్స్ట్ ప్రతి వాళ్ళు భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించారు. ఇది కర్తరి వాక్యం, పంపించారు. ఇందులో చే అని నెక్స్ట్ పడు అనే పదాలు లేవు కాబట్టి కర్తరి వాక్యం అవుతుంది. దీనిని మనం కర్మని వాక్యంగా ఎలా రాయాలి అంటే భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని ప్రతి వాళ్ళు పంపించబడ్డారు అని ఇక్కడ కర్మని వాక్యంగా మనము రాయాలి. నెక్స్ట్ దాదాపు 40 ఇంటర్వ్యూలు చేశాము. ఇది కర్తరి వాక్యం. దాదాపు 40 ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. ఇది కర్మని వాక్యం. నెక్స్ట్ ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది, బడింది కాబట్టి ఇది కర్మని వాక్యము. సో ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేశారు. ఇది కర్తరి వాక్యం. నెక్స్ట్ గోడల మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. ఇది కర్మని వాక్యము. గోడల మీద అందమైన చిత్రాలు గీశారు అనేది కర్తరి వాక్యం. నెక్స్ట్ దేహం పంచభూతాలచే నిర్మించబడింది. ఇది కర్మని వాక్యం. దేహం పంచభూతాలచే నిర్మించారు. ఇది కర్తరి వాక్యము. నెక్స్ట్ మేము పెద్దలను గౌరవిస్తాం అనేది కర్తరి వాక్యము. పెద్దలచే మేము గౌరవించబడతాం అనేది కర్మని వాక్యం అవుతుంది. ఇంతటితో ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. దీనితో 9th క్లాస్కి సంబంధించిన తెలుగు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మన ఛానల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు అన్నీ కూడా ప్లేలిస్ట్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లాస్ వైజ్ ప్లేలిస్ట్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో వాటిని కూడా మీరు చెక్ చేయండి. అదేవిధంగా మీరు వాటిని చూసి మీకు నచ్చినట్లయితే అన్నింటిని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.